హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ సినిమా విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. చాలా తక్కువ మోతాదుల్లో ప్రజలు ఈ సినిమాను ఆదరిస్తున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ను బద్దలు చేయలేకపోయింది. 50 కోట్లు పెట్టి తీసినటువంటి ఈ సినిమా ఆశించిన ఫలితాలు రావడం లేదనే విషయాన్ని కూడా ఆయా రివ్యూలో మనకు కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఈ సినిమాను తీసుకురావడం జరిగిందనే విషయం చాలా స్పష్టంగా మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో దాపరికం లేదు, రెండో విషయం కూడా లేదు. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఓట్లు రాబట్టడం కోసం తెలుగు నేల, తెలుగు సమాజం, తెలంగాణ పోరాటాల గడ్డ. ఇది ఏ వ్యక్తులను, ఏ పార్టీని అంత ఆషామాషిగా నమ్మి ఓట్లు గుడ్డిగా వేసేటటువంటి సమాజం కాదు గనక ఈ సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేయగలగాలి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం లోపల తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేయగలిగితే మిగతా రాష్ట్రాలపై ఆ ప్రభావం ఉంటుందని చెప్పేసి పసిగట్టినటువంటి ప్రభుత్వాలు ఈ సినిమా వల్ల ప్రజల లోపల ఒక ఎమోషనల్ సెంటిమెంట్ను వదిలేసి, లేక ప్రజలు కులమతాల పేరుతో మళ్ళీ మనుషుల మధ్య వైరుధ్యాలు పెంచుకొని ఓట్లు దండుకొని పెటెంట్ రైట్స్ తీసుకుందామని ఆలోచించినటువంటి బీజేపీ పార్టీకి భంగపాటే కలిగిందనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఆదరణ లేక విలవిలలాడిపోతుంది సినిమా. కనుక ముఖ్యంగా ఈ రజాకార్ సినిమాను కనుక మనము పర్టికులర్గా ఆయా సన్నివేశాలు లేదంటే సినిమా ప్రారంభం కానుంచి ఎండింగ్ వరకు మనం కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే మొదటగా తెలంగాణ సమాజంలో ఏం జరిగింది అసలు. రజాకార్ సినిమాలో చూపించినట్టుగా ప్రజలు కులమతాల కోసమే కొట్లాడినరా, లేకపోతే ఈ తెలుగు నేలపై హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టడం కోసమే ఆనాడు పోరాటం జరిగిందా, ముస్లిం సామ్రాజ్యాన్ని కూలగొట్టడం కోసమే పోరాటం జరిగిందా, ఇది ఆకలి పోరాటమా లేకపోతే మత ఘర్షణల పోరాటమా, మతాలకు అనుకూలమైనటువంటి పోరాటం అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చరిత్రలోకి ప్రవేశిస్తే 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత 1724లో నిజాం సర్కార్ తెలంగాణను స్వతంత్రతను ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యంగా పాలిస్తానని చెప్పేసి ప్రమాణం చేసి 1724 నుంచి ప్రారంభమైన నిజాం పాలన 1948 వరకు కొనసాగింది. దాదాపు 200 ఏళ్ళు ప్రజలను అత్యంత కిరాతకంగా, అత్యంత అమానుషకంగా ప్రజల పట్ల క్రూరంగా వ్యవహరించడం లోపల, తమ పాలనను, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం లోపల చాలా దృఢ సంకల్పం కలిగినటువంటి నిజాం సర్కార్ ఆనాడు చాలా ఘోరాలకు, చాలా హింసలకు తెలంగాణ ప్రజానికాన్ని గురి చేసినటువంటి మాట వాస్తవం. ఇది చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర అసలే కాదు. ప్రజలు పోరాటం చేసింది దేనికోసం? నిజాం పాలనలో ముస్లింల పాత్ర 20% మాత్రమే. 80% ముస్లిం పాలనను లేకంటే నిజాం రాజు ఆలోచన విధానాన్ని, నిజాం రాజు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ప్రజలపై అత్యంత హింసాకాండను ప్రయోగించినటువంటి వాళ్ళలో 80% మంది హిందువులే. రెడ్డి దొరలు, వెలమ దొరలు, బ్రాహ్మణ దొరలే ఈ నిజాం సర్కారు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి మన పిల్లలను, మన ఆడవాళ్ళను, మన అమ్మలను, మన అక్కలను చెరిచింది ఈ దొరలే. పండించిన పంటను అక్రమంగా దొంగిలించి తమ గడీలను నింపుకున్న దొంగలు కూడా హిందూ రాజులే. నిజాం పాలన కింద జమీందారులుగా, జగీర్దారులుగా, పటేళ్లుగా, పట్వారీలుగా కొనసాగింది ఈ రెడ్డి దొరలే, ఈ బ్రాహ్మణ దొరలే, ఈ వెలమ దొరలే. ప్రజలారా, చాలా సీరియస్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పీడిత వర్గాల చరిత్ర కాకుండా ఇది కేవలం తమకు అనుకూలంగా, తమ మతానికి అనుకూలంగా మాత్రమే ఈ చరిత్రను వక్రీకరించడం జరుగుతూ ఉన్నది. అటు హిందువులైనా, ఇటు ముస్లిం రాజులైనా ఇది మా సామ్రాజ్యం అని కొట్లాడిండ్రే తప్ప ప్రజలు మొత్తం పోరాడింది ఆకలి, అణచివేత, అంటరానితనము, దోపిడికి వ్యతిరేకంగా పోరాటమే ఆనాటి సాయుధ పోరాటము. కానీ రజాకార్ సినిమాలో సాయుధ పోరాటం అనే మాటకే అసలు స్పేసే లేకుండా పోయింది. ప్రజలంతా హిందూ మతం కోసమే ప్రాణాలు ఇచ్చినట్టుగా ఇవాళ రజాకార్ సినిమాలో చూపిస్తారు. సరే, రజాకార్ సినిమా గురించి మళ్ళీ ఒకసారి మనం చివరగా మాట్లాడుకుందాం. కానీ ఇట్లా అత్యంత దుర్మార్గంగా పాలన కొనసాగిస్తున్న నిజాంకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్, దయానంద సరస్వతి, ఆ తర్వాత వివేకానందుల ప్రభావంతో ఏర్పడినటువంటి ఆర్య సమాజు సంస్కరణ ఉద్యమం అప్పటికే ప్రారంభమై ఉన్నది. ఆ ప్రారంభమైనటువంటి ఉద్యమం తెలుగు నేలపైకి వచ్చింది. తెలుగు నేలపైకి వచ్చినటువంటి ఆ ఆర్య సమాజ్ ఉద్యమం
ఇక్కడ నిజాం పాలనలో ఆ దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముస్లింలుగా మారుస్తున్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళందరినీ తిరిగి శుద్ధి పేరుతోటి శుద్ధి కార్యక్రమం పేరుతోటి తిరిగి వాళ్ళని హిందువులుగా మార్చడమే ఎజెండాగా పెట్టుకున్న ఆర్య సమాజ్ ఆ కార్యక్రమాన్ని చివరిదాకా కొనసాగించిందనే దాని లోపల ఎటువంటి సందేహం లేదు. ఆ చరిత్రను అంతవరకే పరిమితం చేయడం అనేటటువంటిది చరిత్రకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకోసము అంటే అత్యంత క్రూరంగా కొనసాగుతున్న నిజాం పాలనకు వ్యతిరేకంగా ఏనాడు కూడా ఆర్య సమాజ్ ప్రజలను సంఘటితం చేసింది లేదు, ప్రజలను పోరాటం వైపు మళ్లించింది లేదు, నిజాం రాజుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. కేవలం శుద్ధి కార్యక్రమం పేరుతోటి ముస్లింలుగా కన్వర్ట్ అయినటువంటి దళితులను హిందువులుగా మార్చడమే ఎజెండాగా పెట్టుకున్నది. ఆ పోరాటం లోపల ఆర్య సమాజ్ చాలా పరిమితమైనటువంటి కృషి మాత్రమే ఉంది తప్ప ఆ పోరాటంలో వీళ్ళ పాత్ర చాలా అమోఘము గొప్పది అని చెప్పుకోవడానికి అసలే వీల్లేదు. అయితే ఇలా కొనసాగుతున్నటువంటి క్రమం లోపల ఆంధ్ర మహాసభ ఇచ్చినటువంటి తెలుగు భాష ఆ ఉద్ధరణ కోసం, తెలుగు భాషను ఈ సమాజంలో నిలబెట్టడం కోసం గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించింది ఆంధ్ర మహాసభ. ఇట్లా తెలుగు భాష ప్రాధాన్యతను చెప్తూ గ్రామాలకు వెళ్తున్నటువంటి ఆంధ్ర మహాసభకు తెలంగాణ సమాజం ఒక ప్రశ్న వేసింది. ఏం ప్రశ్న వేసింది అంటే, అయ్యా మీరేమో తెలుగు నేర్చుకోమంటున్నారు, నిజామేమో ఉర్దూ నేర్చుకోమంటున్నాడు, మేము ఇప్పుడు హిందీ తెలుగు భాషలు నేర్చుకునేటంత సమయం మాకు లేదు, ఆ ఆలోచన మాకు ఇప్పుడు లేదు, మేము ఇప్పుడు బతకడమే కష్టంగా మారింది, మేము తినడమే కష్టంగా మారింది, ముందు మా కడుపు నిండా తిండి ఉండాలి, బతకడానికి కావాల్సినటువంటి అవసరాలు ఉండాలి, ఇట్లాంటి పరిస్థితులే లేనప్పుడు నువ్వు తెలుగు నేర్చుకోవడం ఎట్లా నేర్చుకుంటాం, ఆయన ఉర్దూ నేర్చుకోమంటే ఎట్లా నేర్చుకుంటాం, కనుక మాకు తెలుగు ఉర్దూ భాషలతో సంబంధం లేదు, ఇప్పుడు మా బతకడమే ప్రధాన లక్ష్యం, ఆ వైపు మీరు ఆలోచించాలని చెప్పేసి తెలంగాణ సమాజము ఆంధ్ర మహాసభ ముందు ఆ డిమాండ్ పెట్టినప్పుడు ఆంధ్ర మహాసభకు నిజంగా ప్రజలు బతకలేని స్థితిలో ఉన్నప్పుడు మనం తెలుగు భాష పేరుతో పోతే ప్రజలకు ఉపయోగం లేదు, ప్రజలకు పోరాటంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజాం అకృత్యాలను దుర్మార్గాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి జమీందార్ జాగీర్దారులు పటేల్ పట్వారీలకు వ్యతిరేకంగా మొత్తంగా నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయాలని చెప్పేసి ఆంధ్ర మహాసభ నిర్ణయం చేసుకుని ప్రజలను పోరాటం వైపు మళ్లించింది. అట్లా పోరాటం వైపు మళ్ళిన ప్రజలు నాగలు పట్టిన రైతులంతా కూడా తుపాకులు పట్టిండు. ఎవరికి వ్యతిరేకంగా? గ్రామాల్లో మన పిల్లలను, మన అమ్మలను, మన అక్కలను చెరిచి చెరబడుతూ ప్రాణాలు తీస్తున్నటువంటి వాళ్ళను, మన పంట పొలాల్లో దున్ని 6 కాలం కష్టపడి పంట తీసిన తర్వాత దొరగడికి పంపిస్తేనే బతుకుతాం, దొరగడికి పంపించకపోతే చచ్చిపోతామనేటటువంటి ఒక ప్రత్యేక స్థితి లోపల రైతులంతా సంఘటితమై దొరలకు వ్యతిరేకంగా హిందూ దొరలు, మళ్ళీ చెప్తా ఉన్న హిందూ దొరలే మనల్ని పీడించినటువంటి వాళ్ళు, మన అక్క చెల్లెలను చెరిచినటువంటి వాళ్ళు, నిజాం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించి మనల్ని ఆగం చేసిన వాళ్ళు రెడ్డి దొరలు, వెలమ దొరలు, బ్రాహ్మణ దొరలే మనల్ని ఆనాడు అత్యంత క్రూరంగా హింసించినటువంటి వాళ్ళు. వీళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమయ్యిండ్రు. ఆనాడు సంఘటితమవడమే కాదు, గ్రామాల్లో బానిసలుగా బతికిన ప్రజలంతా కూడా పోరాటంలోకి వచ్చిన తర్వాత ఈ పటవారీలకు, ఈ జమీందారులకు, ఈ నిజాంకు చాలా ఒక భయకంపినమైనటువంటి వాతావరణం, బతకలేనటువంటి వాతావరణాన్ని ప్రజలు క్రియేట్ చేసిండ్రు. గ్రామాల్లో ఉంటే ప్రజలు మమ్మల్ని చంపుతారు కనుక మేము గ్రామాల్లో ఉండలేమని కొన్ని వందల ఎకరాల భూమిని వదిలిపెట్టి మొత్తం గుడ్డను మొత్తం సదురుకొని పట్టణాలకు బయలుదేరిండ్రు నిజాం బానిసలైనటువంటి మన హిందూ రాజులు. ఇట్లా అందరూ పట్టణాల బాట పడుతుంటే నిజాం రాజుకు వచ్చినటువంటి ఒక భయమైనటువంటి వాతావరణం ఏంటంటే, ఎందుకు గ్రామాల్లో నా పాలన కొనసాగడం లేదు, ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు కనుక ఇక నేను ఎంతో కాలం తట్టుకోలేను, నా గడిని కూడా కూల్చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసినటువంటి నిజాం రాజు ప్రజలపైన మరింత క్రూరమైనటువంటి హింసకు పాల్పడడం ప్రారంభించిండ్రు. ఈ క్రమం లోపల ఇట్లా పోరాటం కొనసాగిస్తున్నటువంటి ప్రజలు గ్రామ దళాలుగా, అంటే గ్రామాలకు నిజాం పాలనకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైనా కానీ రావడానికి వీలు లేకుండా నిజాం పాలనకు వ్యతిరేకంగా గ్రామాల్లో గ్రామ దళాలుగా ప్రజలు ఏర్పాటైనరు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం లోపల గ్రామాల లోపల నిజాం పాలన కొనసాగడానికి వీల్లేదు, నిజాం వెళ్ళిపోవాల్సిందే అంటూ నినాదాలు చేస్తూ మొత్తం చిన్న పెద్ద ముసలి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోకి వచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి గ్రామాల్లో పీల్చి పిప్పి చేస్తున్నటువంటి దొరలను మొత్తం కూడా గ్రామాల నుంచి తరిమి కొట్టినటువంటి గొప్ప చరిత్ర ఇవాళ తెలంగాణ సమాజానికి ఆనాడు ఉన్నది. అట్లా గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్ళినటువంటి దొరలు నిజాందార్ దగ్గర మొదలుపెట్టుకుంటే ఇక నా పాలన కొనసాగే అవకాశం లేదు కనుక నేను వెంటనే భారతదేశంతో నేను ఒప్పందం కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మిలాఖత్ అయినటువంటి నిజాం రాజు
పటేల్ సైన్యంతో కుదుర్చుకున్న ఏకైక ఒప్పందం ఏంటంటే అప్పటికే భారతదేశానికి ఆనుకొని కొనసాగుతున్నటువంటి ఈ సాయుధ పోరాటం కనుక విజయవంతమైతే భారతదేశం లోపల కూడా ఈ ప్రభావం పడుతుంది, భారతదేశ ప్రజలు కూడా తిరుగుబాటుకు చేసే అవకాశం ఉంది. కనుక ఈ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరుగుతున్న ఈ సాయుధ పోరాటాన్ని అణిచివేయడం వల్ల మాత్రమే భారతదేశానికి కూడా మంచిది, లేకపోతే భారతదేశంలో నాలాంటి పెట్టుబడిదారులకు కూడా అవకాశం లేదని గ్రహించిన పటేల్ ఆనాడు చాలా అంతర్గత ఒప్పందంలో భాగంగానే 1948 సెప్టెంబర్ 13వ తేదీన ఆపరేషన్ పోలో పేరుతో జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి హింసాకాండకు ఆనాటి భారత సైన్యం పాల్పడి కొన్ని వేలాది మంది తెలంగాణ ప్రజలను, పోరాటంలో ఉన్నటువంటి ప్రజలను మొత్తంగా కూడా కాల్చి చంపి అత్యంత హింసాకాండను రక్తపు టేరులు పారించి తెలంగాణ సమాజాన్ని తమ ఆధీనంలోకి అనేక గ్రామాలను తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అప్పటికే 10 లక్షల ఎకరాలను నిజాం సైన్యం నుంచి ప్రజలు గుంజుకొని ఉన్నారు. 10,000 గ్రామాలు విముక్తి నిజాం సర్కార్ నుంచి కూడా విముక్తి అయి తమ ఆధీనంలోకి ప్రజలు తెచ్చుకుంటే భారత సైన్యం వచ్చి ఏం చేసిందంటే ఎవరైతే నిజాం సర్కార్ నుంచి స్వాధీనం చేసుకున్న 10 లక్షల ఎకరాల భూమిని 10,000 పైగా గ్రామాలను మొత్తం కూడా భారత సైన్యం స్వాధీనం చేసుకొని తిరిగి మళ్ళీ ఆ దొరలను గ్రామాలకు రావడం కోసం ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళని గ్రామాలకు తీసుకొచ్చి తిరిగి ఆ భూములను వాళ్ళ చేతుల్లో పెట్టింది. ఇది చరిత్రలో రికార్డ్ అయి ఉన్న అంశం. ఇది నేను చెప్పడం మాత్రమే కాదు, వట్టికోట అల్వార్ స్వామి రాసినటువంటి ప్రజల మనిషి గంగు నవలలో ఆ చరిత్ర ఉన్నది. అసలు అట్లానే దాశరథి రంగాచార్యులు రాసినటువంటి చిల్లర దేవుళ్ళు, అలానే రంగాచార్యులు రాసినటువంటి నవల చిల్లర దేవుళ్ళు, జనపదం అనేటటువంటి 2 నవలలు కూడా ఆనాడు సాయుధ ప్రజలు చేసినటువంటి పోరాటాన్ని అద్దం పట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రచనలు అలా ఉన్నాయి. అట్లానే దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసినటువంటి తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం అనే పుస్తకం, అట్లానే ఎన్ వేణుగోపాల్ రాసినటువంటి లేచి నిలిచిన తెలంగాణ అనే పుస్తకాలు చదివితే ఆనాడు పోరాటం చేసినటువంటి ప్రజల చరిత్ర మన కళ్ళకు కట్టినట్టు ఈ చరిత్రలు మనకు కనబడతాయి. కనుక ఆనాడు విరోచితంగా నిజాం సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రజలను పోరాటాన్ని అణిచివేయడం కోసమే తెలంగాణలోకి ఆనాడు భారత సైన్యం ప్రవేశించింది. వందల వేలాది మందిని చంపి రక్తపు టేరులు పారించింది భారత సైన్యం. అట్లా రక్తపు టేరులు పారించిన తర్వాత నిజంగా రజాకార్ సినిమా గురించి ఇది మనం చెప్తున్నటువంటి లేదంటే చరిత్రలో రికార్డ్ అయినటువంటిది, చరిత్ర చెప్తున్నటువంటి అంశాలుగా ఇప్పుడు ఈ పాట అనుకుంటే, రెండో విషయంలో రజాకార్ సినిమాలోకి మనం వస్తే రజాకారు సినిమాలో చూపెట్టిన అంశాల్లోనే ఒక 2-3 ప్రశ్నలు ప్రధానమైనటువంటి. అంత హింసకు గురి చేసినట్టు రజాకారు సినిమాలో నిజాంను చూపించిండ్రు కదా, రెడ్డి దొరలను దాపెట్టిండ్రు, వెలమ దొరలను దాపెట్టిండ్రు, బ్రాహ్మణ దొరలను దాపెట్టిండ్రు, ప్రజలను హింసించినటువంటి వాళ్ళు. వీళ్ళ చరిత్ర ఎక్కడ కూడా సినిమాలో చూపించారు. వీళ్ళను మొత్తం ఏ హింసాకాండనైనా ఒక ముస్లింని అడ్డుపెట్టి, ఒక హిందువుని మొదలుపెట్టి మనల్ని అందరినీ సెంటిమెంటల్ ఫూల్స్గా తయారు చేయడం కోసమే ఈ సినిమా తీసిండ్రు. చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే నిజాం సర్కార్ ఇంత క్రూరంగా మనుషులను హింసించినట్టు రజాకార్ సినిమాలో చూపించినటువంటి వాడు నిజాంని చంపకుండా లొంగ తీసుకొని వానికి రాజ్ ప్రముఖ్ అనేటటువంటి హోదా ఇవ్వడానికి గల కారణం ఏంది? అంతర్గత ఒప్పందం కాకపోతే ఈ దాంట్లో ఇంకేం అర్థం ఉందో ఇవాళ రజాకార్ సినిమా తీసిన చరిత్రకారులైనా, లేకపోతే ఆ చరిత్ర ప్రజల చరిత్ర కాకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నటువంటి చరిత్ర కనుమరుగు చేసే ద్రోగులైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది. అంత దుర్మార్గంగా ప్రజలను హింసించిన, నగ్నంగా బతుకమ్మలాడించినట్టు చూపించిన మీరు నిజాంను చంపకుండా రాజభరణం ఇచ్చి రాజు ప్రముఖ హోదా కల్పించింది పటేల్ ప్రభుత్వం కాదా? ఎందుకంత గౌరవ మర్యాదలు పాటించాల్సి వచ్చింది ఆయన పట్ల? కాసిం రజ్వీని ఎందుకంత భారత ప్రజల డబ్బులతోటి జైల్లో పెట్టి మేపి ఆయనకు టికెట్ ఇచ్చి పాకిస్తాన్కి పంపించింది భారత ప్రభుత్వం కాదా? ఇండియాలో ఉండడానికి వీల్లేదు, నువ్వు పాకిస్తాన్కి వెళ్తా అని చెప్పేసి అభ్యర్థన పెట్టుకున్న కాసిం రజ్వీని తిరిగి పాకిస్తాన్కి పంపించింది భారత ప్రభుత్వం కాదా? ప్రజలని హింసించిన కాసిం రజ్వీని చంపాల్సింది పోయి వాడిని జైల్లో పెట్టి మేపి తిరిగి పాకిస్తాన్ పంపించడం లోపల మీ ఉద్దేశం ఏమిటి? ప్రజలకు ద్రోహం చేయడం కాదా? కనుక ప్రజలను వేధించిన రజాకార్ని చంపలేదు, ప్రజలను వేధించిన కాసిం రాజుని చంపలేదు, కానీ ఇక్కడ వేలాది మంది ప్రజలను చంపి తమ సామ్రాజ్యం లోపల ఇవాళ తెలంగాణ సమాజాన్ని కలుపుకున్నారు. ఇది వాస్తవిక చరిత్ర. రజాకార్ సినిమాలో చూపించినట్టుగా బ్రాహ్మణుల వెంట్రుకలు కట్ చేసినట్టు, లేకపోతే జంజాన్ని తెంపినట్లు, లేకపోతే వాళ్ళ తులసి చెట్టును మీద రక్తాన్ని చింపినట్టు ఇవి ఎక్కడ కూడా చరిత్రలో లేవు ప్రజలారా. ఇది చరిత్రలో ప్రజలను, యువకులను తప్పుదోవ పట్టించేటటువంటి కథనాలే చరిత్ర సినిమా మొత్తంలో ఉన్నాయి. ఎక్కడ కూడా చరిత్రలో ఎటువంటివి లేదు.
నిజంగా ఇవాళ మా బీసీ వాడల్లోకి తులసి చెట్టు రావడానికి ఈనాటికి కూడా మాకు మా ఇళ్ళ ముందు లేదు. బీసీ వాడల్లోకి తులసి చెట్టు పెట్టుకునేటంత చైతన్యం ఈ రోజు కూడా లేదు. కానీ 1940లలోనే తులసి చెట్టును కుమ్మరి కమ్మరి వాడల ముందు పెట్టుకొని పూజలు చేస్తున్నట్టుగా ఇవాళ చిత్రీకరించి సినిమాలో మనకు చూపించడం జరిగింది. కనుక సినిమాలో చూపించిన చరిత్ర మొత్తం కూడా ఒక అబద్ధపు చరిత్ర. సినిమాలో చూపించిన చరిత్ర మొత్తం కూడా మనుషులను సెంటిమెంటల్ ఫూల్స్గా తయారు చేయడం కోసమే తీసిన చరిత్ర. ఇది ఒక కుట్రపూరితమైన చరిత్ర. కనుక తప్పకుండా ప్రజలు ఈ చరిత్ర చూడడమే కాదు, చరిత్రలో చాలామంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ కవులు, ఇవి నేను చెప్తున్నటువంటి చరిత్ర కాదు, తెలంగాణ ప్రభుత్వం లేదంటే తెలంగాణ సమాజం గుర్తించినటువంటి రచనలు చేసినటువంటి హిందూ మన రచయితలు రాసినటువంటి ఈ చరిత్రలే కనుక తప్పనిసరిగా ఈ చరిత్రని కూడా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. రజాకార్ సినిమా వట్టి అబద్ధపు సినిమా, రజాకార్ సినిమా వట్టి బూటకపు సినిమా, రజాకార్ సినిమా కేవలం బీజేపీకి ఓట్లు రాల్చడం కోసమే వచ్చినటువంటి సినిమా.